Hello everyone, welcome to Pioneer Hair Transplant Center. Today, we are going to show you a real hair transplant repair case that came to our clinic for correction. This patient came to our clinic with an old hair transplant done elsewhere. Unfortunately, the results were not satisfactory. The patient was facing issues like low density, unnatural hairline and improper graft placement. In many cases, poor planning, wrong angle of grafts or outdated techniques can lead to such results. This can affect not only the appearance but also the confidence of the patient. హాయ్ ఫ్రెండ్స్, ఇది బేసిక్గా మనకు ఆయన 5 years ముందు ట్రాన్స్ప్లాంట్ జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే హెయిర్ లైన్ అంత న్యాచురల్గా రాలేదు. అయితే బై డిఫాల్ట్ ఈ కేసు ఛాలెంజింగ్ కేసు అని చెప్పాలి. ఎందుకంటే ఇతనికి బ్యాక్ సైడ్ డెన్సిటీ తక్కువ ఉంది. అక్కడ ప్లాన్ చేసిన వాళ్ళు కూడా సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్గా ఎండప్ అయింది. ఇప్పుడు మనం 2 days మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. ఒకటి స్కాల్ప్, రెండోది బియర్డ్ నుంచి. డే 1 ఏమో స్కాల్ప్, డే 2 ఏమో బియర్డ్. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనకున్న డోనర్ తక్కువగా ఉంది కాబట్టి మేము చేస్తున్న ప్లాను ఓన్లీ 75% వరకు ఇంప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే 2 days ప్రొసీజర్ పెట్టినప్పుడు మేము మ్యాక్సిమం డోనర్ హార్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మళ్ళీ పేషెంట్ రాలేడు, లేకపోతే మనకు ఎలాగో 2 days ప్రొసీజర్ ఉంది కాబట్టి మాక్సిమం విత్ సేఫ్ డోనర్ లిమిట్లో ఎన్ని వస్తాయి అన్ని 4,000 5,000 వచ్చినా కూడా మేము రెడీ టు డూ. అయితే ఈరోజు మనం చేస్తున్నది హెయిర్ లైన్ కరెక్షన్ మరియు ఫ్రంటల్ ఫోర్ హెడ్ ఏరియా మరియు మిడ్ స్కాల్ప్ మరియు లిటిల్ మిడ్ స్కాల్ప్ అనమాట. క్రౌన్ ఏరియాలో మేబీ మేము ఇంప్లాంట్ చేయకపోవచ్చు, అది డిపెండింగ్ ఆన్ ద గ్రాఫ్ట్ నెంబర్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. సో రేపు మనం మళ్ళీ బియర్డ్ హార్వెస్టేషన్ తర్వాత కూడా చూద్దాం ఎలా ఉంటుంది. ఇది మొత్తం రిజల్ట్స్ మనకు 8-9 months పడుతుంది. విల్ కీప్ యూ పోస్టెడ్. థ్యాంక్ యూ. బేసిక్లీ మనం ఈ పేషెంట్లో 2 days ప్రొసీజర్ చేయడం జరిగింది. ఒకరోజు స్కాల్ప్, ఒకరోజు బియర్డ్ మీరు గమనించవచ్చు. 1070 గ్రాఫ్ట్స్ తీసాము. ఈ మార్క్స్ అన్ని మనకు 3-4 days తర్వాత మామూలుగా అయిపోతాయి. ఇది ఇమ్మీడియట్ బియర్డ్ హార్వెస్టేషన్ తర్వాత ఫోటో అనమాట. చాలా మంది బియర్డ్ అంటే భయపడతారు. ఏం భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఎందుకన్నా పెద్దగా ఏమి స్కార్ కానీ ఏమవ్వదు. 3-4 days తర్వాత మనం గుర్తించడానికి కూడా కాకుండా అది హీల్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ పేషెంట్లో మనం బోత్ స్కాల్ప్ అండ్ బియర్డ్ రెండు రోజులు చేయడం జరిగింది. స్కాల్ప్లో మనం రిమూవల్ కూడా చేసాము. అన్వాంటెడ్ గ్రాఫ్ట్స్ ఈ ఫ్రంట్లో మనము మొత్తం రిమూవ్ చేసేసాము. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరో చాలా ముందుకు ఇంప్లాంట్ చేయడం వల్ల అది న్యాచురల్గా ఉంది. అందువల్ల హెయిర్ లైన్ కరెక్షన్ చేస్తూ రిమూవల్ చేయడం జరిగింది. ఈ మార్క్స్ కూడా కపుల్ ఆఫ్ వీక్స్ 3-4 weeks తర్వాత నార్మల్గా అయిపోయి మార్క్స్ ఏమి కనపడవు అనమాట. అందుకనే బెస్ట్ సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ కావచ్చు, ఎస్థెటిక్ సెన్స్ కావచ్చు కంపల్సరీగా అవసరం అయ్యే ట్రాన్స్ప్లాంట్కి, లేకుంటే అన్నెసరీ రిపేర్స్ చేయాల్సి పడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల వచ్చిన అన్వాంటెడ్ ఆక్వర్డ్ లుక్ ఉన్న హెయిర్ లైన్ అనమాట. సో రిమూవల్ చేసాం, స్కాల్ప్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసాం, మరియు బియర్డ్ కూడా హార్వెస్ట్ చేసాం. బేసిక్గా ఇది ట్రాన్స్ప్లాంటేషన్ 3rd day అంటే ఫస్ట్ హెయిర్ వాష్ ఇచ్చాము ఈరోజు. ఆయనకి day 1 స్కాల్ప్ జరిగింది హార్వెస్టేషన్, day 2 బియర్డ్ జరిగింది. బియర్డ్ యాక్చువల్గా చాలా స్మూత్గా ఉంది. ఆయనకు బియర్డ్ పెయిన్ కానీ ఏం లేదు. ఎందుకంటే మనం బియర్డ్ హార్వెస్టేషన్ చేసేటప్పుడు చాలామందికి భయం ఉంటుంది బియర్డ్ ఏంటని, కానీ యాక్చువల్గా అక్కడ అనస్థీసియా క్రీమ్ అప్లై చేయడం వల్ల పెయిన్ అయితే ఉండదు. సో ఇతనికి స్కాల్ప్ చేసాము, బియర్డ్ చేసాము. ఈరోజు ఫస్ట్ హెయిర్ వాష్ అయింది. ఇక్కడ ఫస్ట్ హెయిర్ వాష్ చూడొచ్చు, ఆయన కంఫర్ట్గా ఉన్నాడు. రెండవది బియర్డ్లో కూడా పెద్ద మార్క్స్ ఏం కనపడవు. 0.7, 0.8 mm పంచ్తో హార్వెస్ట్ చేస్తాము. తర్వాత ముందర రిమూవల్ కూడా చేయడం జరిగింది, నేను చూపించాను. సో ఫస్ట్ హెయిర్ వాష్ క్లినిక్లో ఇస్తాము. తర్వాత ఆయన ఇంట్లో ఆయన మిగతా వాష్ అంతా చేసుకోవచ్చు. ఈరోజు ఆయన హ్యాపీగా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, ట్రావెలింగ్ బస్సులో కానీ, కార్లో కానీ, బైక్లో కానీ. సో బియర్డ్ హార్వెస్టేషన్ గురించి చాలామంది భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. మేము స్కాల్ప్ అండ్ బియర్డ్ 2 చేసాము, కానీ భయపడాల్సిందేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు అవసరం ఉంటే మీ గ్రాఫ్ట్ తక్కువ ఉన్నప్పుడు బియర్డ్లో తీసుకోవాల్సి వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. Visit our clinic for the right guidance and expert care. Don't forget to like, share and subscribe for more real patient cases.